శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ పై కక్ష కట్టినటువంటి కుట్రపూరితమైన కేసులు పెట్టినటువంటి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇక్కడ ఢిల్లీలో యాప్ను కట్టడి చేయడానికి ఏదైతే కేజ్రీవాల్ ను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో అక్కడ స్కామ్ చోటు చేసుకున్నదని చెప్పి ఆయన అరెస్ట్ చేయడంతో పాటు అందులో ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత పేరును చేర్చి బీఆర్ఎస్ ను బదనాం చేసి ఇక్కడ ఓట్లలో లబ్ధి పొంది ఆ తర్వాత ఎంపీ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేసి బీఆర్ఎస్ ను మరింత బదనాం చేసి ఇక్కడ ఏదైతే కుట్రలకు పూనుకున్నదో కేంద్ర ప్రభుత్వం, ఆ బీజేపీ ఏదైతే కుట్రలు పూనుకున్నదో ఆ కుట్రలు బట్టబయలైన నిన్నటి రోజున ఆ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పూర్తిగా ఎలాంటి ఆధారాలు లేవని కొట్టేయడంతో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరిన కుట్రలు పటాపంచలైనాయి. రేపటి రోజున రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఈ కార్ రేస్ అయితేంది, అదేవిధంగా కాళేశ్వరం మీద కుట్రలు అయితేంది, అదేవిధంగా యాదాద్రి మీద కుట్రలు అయితేంది, ఇలాంటి తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రాబోయే రోజులలో ఇదే విధంగా పటాపంచలు కాబోతా ఉన్నాయి. కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఈ ఆరోపణలు చేసినట్టుగా దీని ద్వారా తెరతెల్లమవుతున్నది. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే స్కామ్ మాయా, అవినీతి మిథ్య, మద్యం పాలసీ కేసును కొట్టివేసిన సిబిఐ కోర్టు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా అందరికీ క్లీన్ చిట్. తీర్పు సందర్భంగా సిబిఐ తీరుపై న్యాయమూర్తి ఆగ్రహం. సాక్ష్యాలేవీ లేకుండా ఊహాగానాలతో కేసు నడిపారు. నేరపూరిత కుట్రకు ఆధారాలు లేవన్న జడ్జి జితేందర్ సింగ్. 23 మందిపై అభియోగాలన్నీ కొట్టివేసిన ధర్మాసనం కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు. దర్యాప్తు అధికారిపై చర్యలు చేపట్టాలంటూ వ్యాఖ్య అని చెప్పి ఇక్కడ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐటీ కానీ, వీటన్నిటినీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న రోజున ఆ రోజున కాంగ్రెస్ అయితేంది, ఈ రోజున బీజేపీ అయితేంది, కేవలం రాజకీయ నాయకులను లొంగ తీసుకోవడం కోసం ఇక్కడ వాళ్ళను ఏదైతే వాళ్ళ మీద కుట్రలు అన్నీ వాళ్ళను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం కోసమే ఈ సంస్థలను వాడుకుంటా ఉన్నాయని పదే నరేంద్ర మోడీ అయితే ప్రతిపక్షాలను, ప్రాంతీయ పార్టీలను పూర్తిగా విచ్ఛిన్నం చేయడానికి వాటిని వాడుకుంటా ఉన్నాడు. ప్రభుత్వాలను కూలదోయడానికి కూడా ఈడీ, ఐటీ, సిబిఐలను వాడుతా ఉన్నాడని చెప్పి ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దీని ద్వారా తేటతెల్లమైంది. సిబిఐ దర్యాప్తు సంస్థ అంటే దాని మీద ఒక అపారమైన నమ్మకం ఉండేది ఒకప్పుడు. ఇక్కడ భారతదేశ పౌరులందరికీ ఇవాళ సిబిఐ అనేది కేవలం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్న ఒక జేబు సంస్థగా మారింది. ఇవాళ దర్యాప్తు అధికారి మీదనే అధికారికి చీవాట్లు పెట్టింది, సిబిఐకే చీవాట్లు పెట్టింది. ఆయన మీద చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యలు చేసింది అని అంటే ఎంత ఏదైతే ఆ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి ఏ విధంగా కొమ్ము కాస్తా ఉన్నది సిబిఐ అనేది దీని ద్వారా తేటతెల్లమైంది. బీజేపీ రాజకీయ వేధింపుల గుట్రట్టయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను, అధికార వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న ధోరణి మరోమారు బట్టబయలైంది. ఊహించినట్లే కేసు మద్యం పాలసీ ఊహించినట్టే ఢిల్లీ మద్యం పాలసీ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని తేలిపోయింది. ఆధారాలు ఏవి లేకుండానే కేసును అల్లారని ఊహాగానాలతో సహా కథ నడిపించారని పేర్కొంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత సహా 23 మందిపై పెట్టిన అభియోగాలను కొట్టివేసిన న్యాయమూర్తి జితేందర్ సింగ్ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు. సిబిఐకి చీవాట్లు పెట్టిండు. ఆ రోజున ఢిల్లీలో కొరకరాని కొయ్యగా మారిండు అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడ ఏదైతే దేశవ్యాప్తంగా అనేక చోట్ల అనేక రాష్ట్రాలను కైవసం చేసుకున్న బీజేపీ ఢిల్లీ ఏదైతే తాము పరిపాలన చేస్తున్న చోట మాత్రం యాప్ అధికారాన్ని చేపట్టడం వాళ్లకు కంటగింపుగా మారింది. దాంతో ఏ విధంగానైనా ఢిల్లీని కైవసం చేసుకోవాలని చెప్పి ఎన్నికలకు ముందు అక్కడ ఆయన మీద ఏదైతే మద్యం పాలసీ తయారు చేసిందో ప్రభుత్వం, ఆ పాలసీలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు ఏదైతే లైసెన్స్ దారులకు వాళ్లకు ఏదైతే లబ్ధి జరిగే విధంగా చేకూర్చి అందులో మనీ లాండరింగ్ జరిగిందని ఒకవైపు సిబిఐ ద్వారా మద్యం పాలసీలో స్కామ్ అని, దాని ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని సిబిఐ కేసు, ఈడీ కేసు పెట్టి వేధించి ఆయనను తీసి జైలు వేసి ఆయనకు అవినీతి మరకలు అంటించింది. పనిలో పనిగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వైఖరి కూడా బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ ను కూడా అందులో ఫ్రేమ్ చేయాలని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఏదైతే కవితను ఫ్రేమ్ చేసి అందులో ఇరికించడం జరిగింది. దాంతో ఆ రోజే చెప్పిండు కేసీఆర్ ఇదంతా కూడా కేవలం రాజకీయ ప్రేరేపితమైనది, వాళ్ళు కడిగిన ముత్యంలో వస్తారని ఆ రోజే చెప్పిండు. సింపుల్ ఇస్ ద ఇష్యూ అండి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పడితే గ్యాస్. ఇవాళ వరకు ₹1 రికవరీ చేయలేదు. ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరు తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేము ఇద్దరం అండి, ఆయన కంట్లో నర్సులా ఉన్నోళ్ళు, అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కోయలా ఉంటే మేము ఏం చేసినాం? మేము ఆయన మాకు 104 మంది ఎమ్మెల్యేలు మా సంఖ్య ఉంది. అప్పుడు మజ్లిస్ ఎమ్మెల్యేలు 7 మాకు సపోర్ట్ ఉన్న టైంలో 119లో 111 మంది మేము ఉన్నాం ఇక్కడ. అయినా ఆయన ఏజెంట్లను పంపించింది ఇక్కడికి. ఈ గవర్నమెంట్ టాపులు చేయాలని కూరగొట్టారు రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఆయన ఏజెంట్లను పంపించి ఇక్కడ బేరాలు చేశారు. వాళ్ళని పట్టి నిర్బంధించి నేను జైల్లో వేసిన. ఇక్కడ వేయడమే కాదు, ఆ ఏజెంట్లను పంపించిన మూల సూత్రధారి బిఎల్ సంతోష్, ప్రధానమంత్రికి రైట్ హ్యాండ్, జాతీయ కార్యదర్శి, ఆయన పట్టుకరమని చెప్పి ఢిల్లీ సెంట్రల్ బీజేపీ ఆఫీస్ మీద మన పోలీసులకు పంపించండి. ఆయన పట్టుకరమని పోయింది తెలంగాణ పోలీసు, తప్పించుకున్నాడు ఆయన. అది వాళ్ళ మా మీద కోపం. ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇవాళ మరి ఏదైతే ఆ కేసీఆర్ ను లొంగ తీసుకోవడం కోసం ఆ రోజున కవిత మీద కేసు పెట్టి మరి ఇక్కడ మనోజ్ సిసోడియా, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అయితే అవినీతికి వ్యతిరేకంగానే ఆయన పార్టీని స్థాపిస్తే ఆయననే అవినీతి పరుడుగా చిత్రీకరిస్తే నిన్నటి రోజున ఆ తీర్పు వచ్చిన అనంతరం ఆయన మరి ఇక్కడ ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైండు. నేను తప్పు చేయలేదు, ఇవాళ న్యాయమే గెలిచింది అని చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. ఇక్కడ తెలంగాణలో కానీ అక్కడ చూసుకున్నట్టయితే ఢిల్లీలో అయితే ఆపు పూర్తిగా తుడిచిపెట్టుకపోయింది. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ లిక్కర్ కేసును బూచిగా చూపి అవినీతి జరిగింది, స్కామ్ జరిగిందని ఏవైతే అసత్య ఆరోపణలు చేసి కల్వకుంట్ల కుటుంబమే మొత్తం తెలంగాణను దోచుకుంటున్నదని చెప్పి ఏదైతే దుష్ప్రచారం చేసిరో ఆ దుష్ప్రచారానికి ఈ కేసును జోడించి మరి ఇదంతా కూడా మరి ఏదైతే అసత్య ప్రచారాలకు మరింత ఆజ్యం పోసి ఇవాళ కుట్రలకు తెరలేపినటువంటి ఈ రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు ఈ రోజున కొట్టివేయబడింది. మరి నెలలకు నెలలు ఇద్దరిని కూడా, అదేవిధంగా మనీష్ సిసోడియాను అనేక మందిని జైళ్లలో పెట్టి మరి ఇక్కడ ఈ దర్యాప్తు సంస్థలు వాటి ప్రాధాన్యతను కోల్పోతా ఉన్నాయి, వాటి మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోతా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. కేవలం మద్యం పాలసీ ఏదైతే ఉన్నదో దాన్ని స్కామ్ గా చిత్రీకరించి మరి అరెస్టులు చేసిండ్రు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఆ రోజున కవితకు పార్టీ వాళ్ళ కుటుంబంతో పాటు పార్టీ అండదండలుగా ఉంటే ఇవాళ ఆమె స్వప్రయోజనాల కోసం ఏదైతే కేసు పెట్టి వేధించినటువంటి మరి బీజేపీని కానీ మరి ఆ కేసుకు ఏదైతే వంతపాడినటువంటి కాంగ్రెస్ ను కానీ ఏమనకుండా ఇవాళ అండగా నిలిచిన బీఆర్ఎస్ ను కుటుంబ సభ్యుల మీదనే ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతా ఉన్నది. ఇవాళ ఆమెకు ముఖ్యమంత్రి కావాలనే ఒక పైత్యం నెత్తికెక్కి ఇవాళ శూర్పణఖ మాదిరిగా తయారైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఎప్పటికైనా గెలిచేది న్యాయమే. తాజా కోర్టు తీర్పుతో అదే రుజువైంది. మద్యం పాలసీ కేసు రాజకీయ కల్పితం. ఈ సాకుతో ఆ ప్రభుత్వాన్ని కూల్చారు. బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని కుట్రపన్నారు. నేతలపై అభియోగాలన్నీ తప్పని తేలింది. కవితకు కోర్టులో న్యాయం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ మరి ఇక్కడ కవిత పట్ల ఇంకా సానుభూతితోటే వ్యవహరిస్తా ఉన్నది. మరి ఆమె మీద పెట్టింది అక్రమ కేసే. ఎందుకంటే ఆమె ఇవాళ బీఆర్ఎస్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆమెను దొంగ అని చెప్పి అనడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఆ రోజు కేవలం బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టడం కోసమే ఆమె మీద కేసు పెట్టిండ్రు. అది కవితకు కూడా తెలుసు. ఆ రోజున ఆమె కూడా అదే రకంగా మాట్లాడింది. ఇవాళ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ తన ఓటమికి ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి నా మెడలో వేయాలని చూస్తా ఉన్నారని చెప్పి ఆమె మరి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడాలి. నా నిజాయితీని తీర్పు చాటు చెప్పింది, సత్యమే గెలిచిందంటూ కేజ్రీవాల్ భావోద్వేగం. తీర్పు అనంతరం ఢిల్లీ మాజీ సీఎం కంటతడి కడిగిన ముత్యంలా బయటకు వచ్చా అంటున్న కవిత. ఇక్కడ చూసుకున్నట్లయితే అరవింద్ కేజ్రీవాల్ మరి ఇక్కడ కంటతడి పెట్టి భావోద్వేగంతో ఆయన కంటతడి పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చే. ఆయన చెయ్యని తప్పుకు ఏదైతే మద్యం పాలసీని రూపొందించిందో ఆ మద్యం పాలసీ మరి ఇక్కడ దాన్ని ఒక స్కామ్ గా చిత్రీకరించి ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కేజ్రీవాల్ లాంటి మీదనే అవినీతి మరకలంటించి ఆయనను ప్రజలకు దూరం చేసి, ఆయనను ఏదైతే అధికార పీఠానికి దూరం చేసి మరి ఇక్కడ ఢిల్లీని కైవసం చేసుకున్నది బీజేపీ. ఈయాటి రోజున ప్రజలందరి ముందు మరి ఆయన నిర్దోషి అని తేలింది. ఆయన కూడా ఇప్పుడు సవాల్ చేస్తా ఉన్నాడు, దమ్ముంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు పెట్టండి, మీకు 10 సీట్లు వచ్చినా కూడా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కూడా ఆయన సవాల్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి.
ఇక విద్యాశాఖ కమిషన్ ఏదైతే ఉన్నదో ఆ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు మరి నచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదికలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయట. అసలు పర్మనెంట్ టీచర్ లేదు, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలి, 5 సంవత్సరాలకు ఒకసారి సమీక్ష చేయాలి, ఆ సమీక్షలో 5 సంవత్సరాల్లో వాళ్ళ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటేనే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కొనసాగించాలి. ఇప్పటికే టీచర్లకు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ జీతాలు అత్యధికంగా ఉన్నాయి అని చెప్పి మరి అదే విధంగా ఆయన సూచించిన సంస్కరణలు అన్నిటి మీద కూడా మరి ఇక్కడ ఏదైతే టీచర్ల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ నువ్వు ఒక రోజు పాఠాలు చెప్పి చూడు, నీకు తెలుస్తుంది పని పాట లేనోనికి మరి ఇలాంటి కమిషన్ చైర్మన్ అప్పచెప్తే ఇగో ఇలాంటి నివేదికలు వేస్తాయి, ఆ నివేదికను ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందని కూడా మరి ఇక్కడ ఏదైతే ఉపాధ్యాయ సంఘాలు మన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పర్మనెంట్ టీచర్లు వద్దు, కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలి, పనితీరు సరిగా లేకుంటే తొలగించాలి, ఆరోగ్య సమస్యలు ఉన్న అవకాశం ఇవ్వద్దట, నియామకాలకు మండలమే ప్రాతిపదిక ఉండాలి, ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు ఉండొద్దట, టీచర్లకు ఇప్పటికే జీతభత్యాలు ఎక్కువైనాయి, ఫ్యాకల్టీ బోధనేతర సిబ్బంది కూడా ఎక్కువ ఉన్నాయట, మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయి, ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫార్సులట, కమిషన్ ఇచ్చిన నివేదికపై విమర్శలు వెలువ, మండిపడుతున్న టీచర్లు సంఘాల నేతలు. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ టీచర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోనే నియమించాలని, రెగ్యులర్ నియామకాలు చేపట్టకూడదని తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు చేసింది. 2 ఏళ్ల ప్రొబేషనరీ, 5 ఏళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్లను తీసుకోవాలని సర్కారు సూచించింది. ఆ తర్వాత మళ్ళీ టీచర్ గా కొనసాగాలంటే టీచర్ల పనితీరును మదింపు చేసి 5 ఏళ్ల కాంట్రాక్ట్ ను మళ్ళా కొనసాగించాలన్నట. మరి వాళ్ళు జీవించినటువంటి ఇంకా ఏమేమి ఆయన సూచనలు చేసిండో ఒక్కసారి చూసుకున్నట్టయితే సిఫారసులలో పాఠశాల అటెండెన్స్ రిజిస్టర్లలో ఎస్సీ ఎస్టీ కులాల ప్రస్తావన ఉండదట, పబ్లిక్ గా ప్రదర్శించే డాక్యుమెంట్ లో ఎక్కడ వివరాలను బహిర్గతం చేయొద్దంట ఉన్నారు, బడుల్లో జాతీయ నేత విగ్రహాలు పెట్టద్దంటే బడులలో అంబేద్కర్ అదేవిధంగా వివేకానంద స్వామి లాంటి వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టద్దని చెప్తా ఉన్నాడు, జాతీయ అంతర్జాతీయ ఎన్జిఓలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం పెంచాలన్నట, వీటి సమన్వయానికి భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలంటాడు, ప్రతి స్కూల్ కు ఎస్టేట్ మేనేజరు అటెండరు అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలోనే అది కూడా మన స్థానికంగా ఉన్న వాళ్ళను నియమించుకోవాలి, రాష్ట్ర స్థాయిలో డిప్యూటేషన్లను నిలిపివేయాలన్నట, మధ్యాహ్న భోజన పథకం ఛార్జీలను పెంచినట, 21 రూపాయలు ఇంటర్ విద్యార్థులకు 19 రూపాయలు, 9-10 విద్యార్థులకు 11 రూపాయలు 79 పైసలు, 6 నుంచి 8 తరగతులకు రోజుకు 8 రూపాయలు 69 చొప్పున 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు చెల్లించాలి అని చెప్పి మరి ఇక్కడ ఆయన నివేదిక ఏదైతే చెప్పిండో ఆ నివేదిక అనేది బహిర్గతం చేయడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ టీచర్లను ట్రాన్స్ఫర్ చేయొద్దని, మరి ఇక్కడ ఏదైతే కాంట్రాక్ట్ పద్ధతిలోనే టీచర్లను నియమించుకోవాలంటే ఇవాళ ఉద్యోగ భద్రత కల్పించాల్సినటువంటి ప్రభుత్వాన్ని మరి ఇక్కడ మీరు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం లేదు, మరి 5 ఏళ్లకోసారి కాంట్రాక్ట్ తీసుకోనని చెప్పి మరి టీచర్ల నోట్లో మట్టి కొట్టడానికి ఇవాళ ఆకునూరు మురళి లాంటి వాళ్ళు ఏదైతే మేధావులు అని చెప్పి వాళ్ళను సంకనెక్కించుకుంటే వాళ్ళు చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి ఇవాళ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. టీచర్ల పనితీరు మెరుగుపడాలంటే, విద్యా వ్యవస్థ మరి మెరుగుపడాలంటే, మరి విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంచాలంటే ఏం చేయాలనో నివేదిక అయ్యా అంటే ఇవాళ అసలు టీచర్లే వద్దు, మనకు ప్రభుత్వ టీచర్లు వద్దు, ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుందాం, కాంట్రాక్ట్ పద్ధతిలో పెట్టుకుందాం, వాళ్ళకి 5 ఏళ్లకే ఛాన్స్ ఇద్దాం, 5 ఏళ్ల తర్వాత అలా మీకేసి మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకుందాం అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే మరి ఈయనను ఒక మేధావిగా చిత్రీకరించి ఇవి చేస్తే ఈయన ఇంట్లో ఖాళీగా కూర్చొని చేసేటోళ్లకు మరి నేను ఏదైతే బోడక్కకు దండం పెడితే నా తీరును ఉండన్నట్టు ఈయన IAS పదవి ఊసిపోయింది కాబట్టి మరి మీరు కూడా 5 ఏళ్ల కోల్ని ఇంటికి పంపించేస్తాం, ఎవరికి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మరి ఇక్కడ విచిత్రమైనటువంటి ఈ నివేదికను ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక విద్యా కమిషన్ లో విద్యావేత్తలేరి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎడ్యుకేషన్ లో PhD పూర్తి చేసిన వారు లేకుండానే కొత్త పాలసీ తయారు చేస్తారా? కనీస అవగాహన లేని వారితో కమిటీ వేసి విద్యార్థుల భవిష్యత్తుతో సర్కార్ చెలగాటమాడుతోంది. వ్యవస్థను భ్రష్టు పట్టించే నిర్ణయాలు ఆపండి, విద్యావేత్తలకు ఆ బాధ్యతలు అప్పగించండి అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. విద్యా కమిషన్ ఏదైతే సిఫారసులు చేసిందో అసలు ఆ విద్యా కమిషన్ లో అర్హులే లేరు. మరి ఇక్కడ విద్యాకు సంబంధించి PhD చేసిన వాళ్ళను అందులో పెట్టి మరి అనుభవం గల టీచర్లను, ఏదైతే టీచర్లుగా రిటైర్డ్ అయిన వాళ్ళను, మరి ఇక్కడ అనుభవజ్ఞులను, నిపుణులను అందులో చేర్చకుండా మరి ఏదో మీ ఇష్టం ఉన్న వాళ్ళతోటి కమిటీ వేసి అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడం పద్ధతి కాదు అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి చూసుకున్నట్టయితే బండడి చాకరీ చేస్తూ ఉంటే బదనాం చేస్తారా? 2 లక్షలు తీసుకునే స్వీపర్లు 1% లేరు. వచ్చే దాంట్లో 3 నెలల జీతం ట్యాక్స్లకే పోతుంది. విద్యుత్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల ఫైర్ అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే మన CS ఏమేమి మాట్లాడిండు, అందరికంటే విద్యుత్ అధికారులకి ఎక్కువ జీతాలున్నాయి, ఒక్కొక్కరికి
6-7 లక్షల జీతాలు వస్తా ఉన్నాయి. ఆఖరికి స్వీపర్ కూడా 2 లక్షల జీతం వరకు ఉన్నది అని చెప్పి రాష్ట్ర ఖజానా అంతా జీతాలకే పోతుందని ఏదైతే వ్యాఖ్యలు చేసిండో మరి ఇక్కడ బండెడు చాకరీ చేస్తుంటే మా మీద మరి ఇక్కడ బదనాం మోపుతారా అని చెప్పి మరి విద్యుత్ ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున మరి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూడాలి. ఇక కాళేశ్వరం ఎత్తిపోతలు ప్రారంభం కాదన్న కాళేశ్వరమే దిక్కైంది. తెలంగాణ నీటి అవసరాలను తీర్చేది అదేనని మరోమారు తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2లో గోదావరి ఎత్తిపోతలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం నందిబాబాద్లో 4-5 మోటార్లను ప్రారంభించి నంది రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసిండు. అక్కడి నుంచి జంట సొరంగాల ద్వారా కర్నూలు జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ చేరగా ఉదయం 9:30 గంటలకు ప్రాజెక్టు అధికారులు 1-4 మోటార్లు ప్రారంభించి మల్యాల మండలానికి నీటిని ఎత్తిపోయిస్తా ఉన్నారు. నిన్నగాక మొన్ననే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం పూర్తిగా నిరర్ధకం, కాళేశ్వరం ద్వారా 1 ఎకరానికి కూడా నీళ్ళు అందలేదని చెప్పి మరి ఇంకా కూడా కాళేశ్వరం మీద బట్టగాల్చి మీదేసి కాళేశ్వరం మీద పూర్తిగా విషం కక్కుతున్నటువంటి ఈ మంత్రులకు కళ్ళు కనబడతలేవా? మరి ఇది కాళేశ్వరం నీళ్లు కాదా? ఈ నీళ్లు తీసుకోకపోతే పొలాలలో పోవా? దీని ద్వారా పంట వండదా? మరి కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ అన్నట్టుగా దాన్ని మరి ఇక్కడ ఇన్ని రోజులు దాన్ని ఒక బూచిగా చూపించి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ప్రజలకు అన్ని కూడా అర్థమైపోయినాయి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ బ్యారేజో, అన్నారం బ్యారేజో, సుందిల్ల బ్యారేజో కాదు, అవి చిన్న పార్ట్ మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు అని అంటే 18 రిజర్వాయర్లు, 18 పంప్ హౌజులు, అదేవిధంగా 18 సబ్ స్టేషన్లు, 3 బ్యారేజీలు, అదేవిధంగా 203 కిలోమీటర్ల టన్నలు, 1500 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి గ్రావిటీ కెనాల్స్, మరి ఇక్కడ బాహుబలి మోటార్లు, వీటన్నిటికీ ఎంత వ్యయమవుతుంది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే గనక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి ఉంటే 3-4 లక్షల కోట్లకు తక్కువ అయ్యేది కాదు. ఇలా కనీసం 1,00,000 కోట్లు కూడా ఖర్చు చేయకుండా మరి ప్రపంచంలోని అతి పొడవైన ప్రాజెక్టును కట్టి దాన్ని మొత్తాన్ని ఏదైతే గోదావరి జలాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి ఇలా హైదరాబాద్కు కూడా మరి ఇక్కడ గోదావరి జలాలు ఏదైతే మూసీని ప్రక్షాళన చేయడానికి మూసీలో కూడా గోదావరి జలాలను తరలిస్తూ ఉంటాం మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి ఏదైతే నువ్వు చెప్తా ఉన్నావో ఆ మల్లన్న సాగర్ కూడా కాళేశ్వరంలో భాగమే. అయినప్పటికీ కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన లింకులన్నిటి కూడా వాడుకుంటూ ఒక్క మేడిగడ్డ బరాజును దాన్ని పడావు పెట్టి మరి 1,00,000 కోట్లలో 4,000 కోట్లది మాత్రమే ఆ బరాజు. మరి దాన్ని మరమ్మతు చేస్తే అయ్యే ఖర్చు సుమారు 400 కోట్లు మాత్రమే. ఆ 400 కోట్లను బూచిగా చూపెట్టి 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి 1,00,000 కోట్లు దోచుకున్నారని చెప్తాడు. 1,00,000 కోట్లే దోచుకుంటే ఈ బరాజుల ఎట్ట నిర్మాణం జరిగింది? 1,00,000 కోట్లే దోచుకుంటే ఈ 203 కిలోమీటర్ల టన్నెలు ఎట్టదవ్వగలిగిండు? 1,00,000 కోట్లు తీసుకుంటే ఈ 18 రిజర్వాయర్లు తవ్విన దానికి ఎవడిచ్చిండు పైసలు? నీ బాబిచ్చిండా అని ఇవాళ ప్రజలే తిరగబడాల్సిన రోజు వస్తా ఉన్నది. ఇంకా కాంగ్రెస్ ఇంకా అబద్ధాలతోటి, ఇంకా అసత్యాలతోటి, ఇంకా గత ప్రభుత్వం మీద ఆరోపణలతోటి వెల్లదీయాలని అనుకుంటే ఖచ్చితంగా ప్రజల నుంచి చీత్కారం ఎదుర్కోక తప్పదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఆల్రెడీ ఏదైతే ఇక్కడ కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో దాని మీద హైకోర్టులో మరి ఆల్రెడీ పిటిషన్ వేసిండు కేసీఆర్. దాని మీద వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేవలం కేసీఆర్ ను బదనాం చేయడం కోసమే ఈ కమిషన్ ఆ రిపోర్టు అనేది ఇవాళ కావాలని బదనం చేయడానికి సాక్షిగా పిలిచి దోషిగా ఆయనను చిత్రీకరించిండు. ఇది కమిషన్ రిపోర్టును పూర్తిగా కొట్టేయాలని చెప్పి అందులో వాదన జరుగుతూ ఉన్నది. కేసీఆర్ ను దోషిగా చూపేందుకు కుట్ర, సాక్షిగా పిలిచి దోషిగా నిర్ధారించడం తెలియదు. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే కాళేశ్వరం కమిషన్ నివేదిక, రాజకీయ దురుద్దేశంతో లీకులు, కేసీఆర్ ప్రతిష్ట వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా నివేదిక, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ తరఫున వాదనలు అని చెప్పి మరి ఇక్కడ అది కేవలం ఏదైతే ఇప్పుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసు ఏదైతే ఉన్నదో ఆ లిక్కర్ స్కామ్ కేసును ఏదైతే లిక్కర్ పాలసీని స్కామ్ గా మరి దాన్ని అభివర్ణించి దాన్ని స్కామ్ గా మరి ఇక్కడ చూపెట్టి ఏ విధంగా అయితే అక్రమ కేసు పెట్టిందో ఇవాళ 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి కాంగ్రెస్ ఏదైతే పదే అబద్ధాలు ఆడుతా ఉన్నదో ఆ అబద్ధాలన్నింటినీ కూడా ఏర్చి కూర్చి ఇవాళ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. జస్టిస్ పిసి ఘోష్ ఇవాళ కేవలం కాంగ్రెస్ మాటలనే నివేదిక రూపంలో ఇచ్చి ఇవాళ కేసీఆర్ ను బదనాం చేయడానికి ఆయన కుట్ర వన్నుతా ఉన్నాడు. వీళ్ళందరూ కాంగ్రెస్ ఘోష్ అని మరి దాన్ని ఖచ్చితంగా కొట్టేయాలని హైకోర్టులో వాదోపవాదాలు జరుగుతూ ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక కేరళ కోసమే ఖమ్మం కూల్చివేతలు, ముఖ్య నేతగా 135 కోట్లు ఎరగా వేసిన ఇద్దరు మంత్రులు, కలెక్టరేట్ గ్రీన్ఫీల్డ్ హైవేతో భూముల ధరలకు రెక్కలు, 60 ఎకరాలపై కన్నేసిన ఓ మంత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ, భూదాన్ భూములకు ఆనుకొని మరో మంత్రికి 46 ఎకరాలు, పేదల ఇంట్ల తొలగింపుతో ఆ ఇద్దరు మంత్రులకు లాభం జరిగింది. మరి ఇక్కడ ఖమ్మం జిల్లాలో వెలుగొండలో ఏదైతే భూదాన్ భూముల్లో
సుమారు 700 మంది పక్కా ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళన్నింటినీ కూడా అగులు చేసిండు. మరి ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఏం మాట్లాడిండు, అదే విధంగా దాని తర్వాత అసెంబ్లీలో ఇదే భూదాన్ భూములకు సంబంధించి కూడా అసెంబ్లీలో ఏ విధంగా శిల్క పలుకులు మాట్లాడిండు. మరి అన్న మాట్లాడతాడు కానీ పనులు చేయడు. అన్న మాటలో తీరుంటాయి, పనులో తీరుంటాయి. అన్న మాటలు కోటలు దాటుతాయి, పనులు గడప కూడా దాటది. అన్న మాట్లాడిన దానికి చేసేదానికి పొంతన ఉండదు అన్నది ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మా సాంబశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మావాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఏదైనా డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు వేరే ఇళ్ల పట్టాల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం 2 ఆగస్టు 2024 అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ సాంబశివరావు గారు ఏదైతే ఆ భూదాన్ భూములలో కొంతమంది ఏదైతే పేదలు ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకు పట్టాలు ఇవ్వాలంటే ఎస్ ఇస్తామని చెప్పి మాట్లాడి ఇచ్చుడు కాదు కదా, మొత్తం దాన్ని నీలమట్టం చేసిండు. మీరు అనుకున్న ప్రకారమే ఓన్లీ పేదలకే ఇస్తామంటే మరి ఆ 700 ఇళ్లలో ఒక్క పేదవాడు కూడా లేడా? ఒక్క మాట మరి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అంటే రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదు. వాళ్ళు మాట్లాడే మాటలు మరి ఇక్కడ ఏదైతే చెవులకు ఇంపుగా ఉంటాయి, చేసే పనులు మనలా పూర్తిగా నట్టేట ముంచుతాయి అని చెప్పి మరి ఇక్కడ ఆయన మాటలకు చేష్టలకు ఏం జరిగిందో మనం చూస్తా ఉన్నాం. ఇక చిలుకూరు సౌందరరాజన్ కన్నుమూత, బాలాజీ ఆలయ ధర్మకర్తగా సేవలు, విఐపి మర్యాదలు, హుండీలు లేని ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్దిన ప్రజా పూజారి, ఆలయాల స్వయం ప్రతిపత్తి కోసం పోరు, ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు, కేసీఆర్ సంతాపం అని చెప్పి చిలుకూరు బాలాజీ టెంపుల్ కు సంబంధించిన ఏదైతే ప్రధాన అర్చకుడు అయినటువంటి సౌందరరాజన్ మరి ఆ చిలుకూరు ఆలయంలో అందరూ సమానమే, దానిలో విఐపి సేవలు కానీ ఆ హుండీలు కానీ లేకుండా మరి ఇక్కడ దాని ఏదైతే ప్రజా ధర్మకర్తగా ఆయన పేరొందిండు. మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిండు. ఒక దళిత పూజారిని ఏదైతే మెడల మీద మోసి తన భుజాల మీద మోసి మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ బ్రాహ్మణ సంఘం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈయన బహుజనులందరినీ మరి అందరి ఆదరాభిమానం మాత్రం పొందిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు. ఇంతే పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు అని అంటే మీరు పెట్టిన కేసులనే నేరపూరితమైన కుట్ర ఉన్నది. మీరు వాళ్ళను ఏ విధంగానైనా ఈ కేసులో ఇరికించాలని చెప్పి చేసిన కుట్ర తప్ప ఇందులో స్కామ్ ఏం లేదని చెప్పి కోర్టు తేల్చి చెప్పిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు, లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య మార్గంలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి, మీరంతా అజ్ఞాతం వేయడం అభినందనీయం. రక్షణ పునరావాస కల్పనలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామట. మరి ఎవరైతే లొంగిపోయినో ఆ మావోయిస్ట్ నేతలు బడే చొక్కారావు, సుజాత, తిప్పిరి తిరుపతి, రాజిరెడ్డి, ప్రసాదరావు, నరసింహారెడ్డి తదితరులందరూ కూడా అందరినీ కూడా ఈ డీజీపీ శివధర్ రెడ్డి మరి అదేవిధంగా సిఎస్ రామకృష్ణరావులు ముఖ్యమంత్రితో కల్పించినట. కల్పిస్తే మరి లొంగిపోయిన వాళ్ళందరూ మీరు ఆ పునరావాసం కల్పిస్తామని చెప్తే వాళ్ళు త్వరలో మేము పార్టీ పెట్టుకుంటాం, మరి గణపతిని సైతం ఏదైతే ఆ లొంగుబాటుకు ప్రయత్నం చేస్తాం, అదేవిధంగా గౌరవప్రదంగా లొంగుబాటుకు అవకాశం ఇవ్వాలంటున్న తాజా పాత మాజీలట సీఎంతో భేటీ సందర్భంగా పార్టీ అగ్రనేత గురించి చర్చ. మరి గణపతి కూడా గౌరవప్రదంగా లొంగుబాటు చేసి మేము రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తాం, మాకు అవకాశం కల్పించాలంటే ఈయన అమిత్ షా తోటి మరి ఇక్కడ మాట్లాడి చెప్తానడట. మాట్లాడి చెప్పడానికి ఏముంటది, వీళ్ళను ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా వీళ్ళు వచ్చి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వీళ్ళకు సాధారణ ప్రజలకు ఏ విధంగానైతే అన్ని హక్కులు ఉంటాయో వీళ్ళకు కూడా అదే విధంగా హక్కులు ఉంటాయి. మీరు ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడతా అంటే మరి ఖచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. మీరు నిజంగానే రాజకీయాలలో మరి ఇక్కడ పారదర్శక పాలన అందిస్తామని ప్రజలను నమ్మించగలిగి ఓట్లు పొందితే ఖచ్చితంగా మీరు రేపు ఏదైతే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఏలే అవకాశం ఉంటుంది. ఇలా సీతక్క లాంటి వాళ్ళు మరి లొంగిపోయి వచ్చిన వాళ్ళే ఇలా ఏదైతే ప్రజల ద్వారా ఎన్నుకోబడి మరి ఇక్కడ మంత్రులా కూడా చలామణి అవుతున్నప్పుడు మీకెందుకు అవకాశం ఉండదు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మద్యం కేసు మరి మద్యం కేసులో ఏదైతే ఆ రోజున కవిత మద్యం కేసులో ఇరుక్కున్న రోజున ఈ ఆంధ్రజ్యోతి పచ్చపత్రిక మరి బీఆర్ఎస్ మీద మరి విషయం కక్కింది. ఇవాళ మరి దానికి ఏం సమాధానం చెప్తుందో ముందుగా చెప్పాల్సినోడు రాధా కిటిగాడే అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేస్తారా? ఎన్నికల్లో పార్టీ ఓడింది అహంకారం వల్లే, ఇల్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదుగా, వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్లు ఇచ్చారుగా. కేటీఆర్ ఇప్పటికైనా నిజాన్ని అంగీకరించు,
నా అరెస్టుకు ముందు ఎన్నికలు జరిగాయి, మద్యం కేసు అక్రమం తెలిస్తే నాడు మాట్లాడలేదేం, అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూల తీర్పు రాగానే సన్నాయి నొక్కుల కడిగిన ముత్యంలో బయటకు వచ్చి ఆ సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుని ఆశీర్వాదం అని చెప్పి మరి ఇక్కడ పూర్తిగా ఏదైతే ఆ రాజకీయంగా నేను ఏదో ఉన్నత పదవి పొందాలని చెప్పి ఒక ఉన్మాదంతో మాట్లాడుతూ ఉన్నది కవిత. మరి ఈమె అరెస్ట్ అయిన రోజున బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండదండలు మరి ఏ విధంగా అందించింది, అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండు కడిగిన ముత్యంలో వస్తుందని. మరి ఇవాళ ఈమె ఓడింది నా వల్ల కాదు, నేను ఎన్నికల ముందు అరెస్ట్ కాలే అంటే ఎన్నికల ముందు నీ మీద కేసు పెట్టలేదా? ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నదో ఆ రోజు జైల్లో పెట్టిన రోజున నీ పేరు ప్రస్తావన తీసుకురావడంతో నిన్ను ఏదైతే బీఆర్ఎస్ మీద పూర్తిగా లిక్కర్ కుంభకోణం అని చెప్పి నిన్ను లిక్కర్ రాని అని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి మొత్తం దోపిడీకి గురైతా ఉన్నది. మరి ఇక్కడ దోపిడీ చేస్తా ఉన్నది కలవకుండా కుటుంబం అని నిన్ను బుచ్చిగా చూపి బీఆర్ఎస్ మీద పూర్తిస్థాయిలో బురద చల్లింది. ఇవాళ నువ్వు చెప్తా ఉన్నట్టుగా మరి ఏదైతే ఉద్యోగాలు ఇవ్వలేదంటా ఉన్నావు, మరి ఆ రోజు ఏం మాట్లాడినావు, ఇవాళ ఏం మాట్లాడుతున్నావు, మరి ఒక్కసారి చూడాలి. ఇవాళ భారతదేశం మొత్తంలో అత్యంత ఎక్కువ గవర్నమెంట్ జాబ్లు ఇచ్చింది మన రాష్ట్రంలో మాత్రమే. ఎన్ని జాబ్లు అంటే 2,32,000 జాబ్లు నోటిఫికేషన్ ఇచ్చినాం మనం. అందులో 1,60,000 జాబ్లు ఆల్రెడీ నింపుకున్నాం మనం. ఇక మిగతా జాబ్లు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో ఏ జాబ్ నోటిఫికేషన్ ఇస్తే వెంటనే కాంగ్రెస్ వాళ్ళ కోట్లకు వేసేయాలి. మరి ఆ రోజు నీకు ఇక్కడ 2 లక్షల పైచీలకు జాబులు ఇచ్చింది ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నువ్వు చెప్పినావు. కానీ ఇవాళ నువ్వేదైతే బీఆర్ఎస్ మీద బదనాం చేయాలని, బీఆర్ఎస్ మీద బురద చల్లాలని కాంగ్రెస్ తోటి జతగట్టి రేవంత్ రెడ్డి తోటి చెట్టా పట్టాలు వేసుకొని తిరుక్కుంటా ఇవాళ నిన్ను అరెస్ట్ చేసిన బీజేపీని, అక్రమ కేసు పెట్టిన బీజేపీని మాట అనకుండా నీకు వెన్నుదన్నుగా నిలిచిన బీఆర్ఎస్ మీద కుట్రలు వంతా ఉన్నది. మరి గతంలో నువ్వే చెప్పినావు నువ్వు కారణమా కాదా ఓటమికి అని ఏం చెప్పినావు? బీఆర్ఎస్ ఓడిపోవడంలో కవిత పాత్ర కూడా కొంత ఉంది. లిక్కర్ ఇష్యూ అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఉండొచ్చండి. నేనేమంటున్నా కర్నూలు సాగుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రత్యర్థులు చేసినటువంటి అనేక ఆరోపణలు ప్రజలకు ఎట్లెట్లా రీచ్ అయినాయో, ఎట్లా అర్థం చేసుకున్నారో కదా. మరి ఇప్పుడు నీకెందుకు అది తేడా అనిపిస్తుంది? ఆ రోజున నీ మీద బురదలడం మూలంగా బీఆర్ఎస్ పార్టీ దెబ్బతిన్నదని చెప్పి ఆ రోజే నువ్వు స్వయంగా అంగీకరించి ఓటమి తర్వాత ఇవాళ జైలుకు వచ్చినాక కడిగిన ముత్యంలాగా ఏదో బయటకు వస్తానా అని ఆ రోజు ఏదైతే జైలు నుంచి బయటకు వచ్చుడుతోటే నీకు పార్టీ పగ్గాలు ఇవ్వని, పార్టీని మొత్తం కంట్రోల్ చేసుకుంటా అని చెప్పి నీకేదైతే మరి ఇక్కడ రాజకీయ యావతోటి నీ పదవి కాంక్షతోటి ఇవాళ మరి ఇక్కడ నీ సొంత స్వార్థ ప్రయోజనం కోసం ఇవాళ నీకు అండదండగా ఉన్నటువంటి వెన్నుదండగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నే విచ్ఛిన్నం చేయడానికి ఏదైతే కుట్రవంతా ఉన్నావో ఇప్పటికి కూడా కేసీఆర్ బిడ్డ అని ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలలో ఏదో ఒక మూల ఉన్నది కాబట్టే ఇవాళ నువ్వు బయట తిరగగలుగుతున్నావు. లేదంటే ఎక్కడికక్కడ నిన్ను మరి నీ విమర్శలతోటి మాటలతోటి నిన్ను బయట తిరగకుండా చేయడానికి బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక ఓట్ల లెక్కింపు తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు సరిచూసుకోవచ్చట. లెక్కింపు అనంతరం వారం దాకా అవకాశం, అభ్యర్థి అందుకు ఫీజు చెల్లించాలి. తమిళనాడులో ఎస్ఐఆర్ విజయవంతమైంది. ఒకే విడత పోలింగ్ పై ఆలోచించిన నిర్ణయం. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష. మరి ఇక్కడ ఈవీఎంలో గందరగోళం జరుగుతా ఉన్నది. వివి ఫ్లాట్ కు సంబంధించిన స్లిప్లు ఏవైతే ఉన్నాయో వాటికి వీటికి పొంతన కుదరడం లేదు అని చెప్పి ఏదైతే చెప్పినో కోర్టుకు పోయి మరి ఇక్కడ దాన్ని వివి ఫ్లాట్ స్లిప్పులు ఏవైతే లెక్కింపు చేయాలని చెప్పి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక ముందు మీరు అభ్యర్థి కనుక కోరుకుంటే ఆ ఫీజు కడితే వారం లోపలనే మీకేమైనా డౌట్ ఉండి మేము వివి ఫ్లాట్లు స్లిప్లను లెక్కలు చేయాలి అని కనుక అనుకుంటే ఒక దరఖాస్తు చేసి దానికి ఫీజు కడితే అభ్యర్థికి మరి ఇక్కడ ఖచ్చితంగా వివి ఫ్లాట్ ఆ స్లిప్లను లెక్కిస్తామని చెప్పి ఎన్నికల కమిషన్ దీని మీద ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే కేజ్రీవాల్ కవితకు క్లీన్ చిట్ ఇక్కడ నుంచి మొత్తం అభివాదం చేస్తా ఉన్నది. ఏదో పెద్ద గొప్ప స్వతంత్ర సమరం చేసి అలా పోయి మన ఆ కేసులో పోయి బయటకు వచ్చినట్టు. అసలు నువ్వు లిక్కర్ వ్యాపారమే చేయకపోతే నిన్ను ఆ లిక్కర్ కేసులనే ఇరికించే అవకాశం లేదు. మరి ఇక్కడ నువ్వు వ్యాపారం చేయదలుచుకుంటే మరి ఒక ఆడదానివి గౌరవప్రదమైనటువంటి వ్యాపారాలు ఎన్నైనా చేసుకోవచ్చు. నీ భర్త లిక్కర్ వ్యాపారం చేసిందంటే ఒక అర్థం ఉంటుంది. ఆడదాని అయ్యండి లిక్కర్ వ్యాపారంలో పోయి ఇవాళ ఏదైతే నువ్వు అక్రమ కేసులో ఇరుక్కొని ఇవాళ బీఆర్ఎస్ కు బదనాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ నువ్వు నిజంగానే అలా తప్పు చేయలేదని ఇలా బయటకు వచ్చినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది. మరి దీని ద్వారా నువ్వేదో చీరల వ్యాపారమో లేదంటే నగల వ్యాపారమో చేసుకోకుండా లిక్కర్ వ్యాపారం వైపు మళ్ళీ ఇవాళ కేసీఆర్ లాంటి మరి ఇక్కడ ఒక తెలంగాణ జాతిపితకు
అవమానకరమైనటువంటి వ్యాపారాలు ఇకనైనా మానుకో. నువ్వు బయట ఉన్నా, నువ్వు వేరే పార్టీలు ఉన్నా, నువ్వు ఏ పార్టీలు ఉన్నా కేసీఆర్ బిడ్డవే అంటారు కాబట్టి మరి ఇక్కడ ఇలాంటి మానుకొని అసలు నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిది. నువ్వు బయట తిరిగి మరి ఇక్కడ బీఆర్ఎస్ కు అదే విధంగా మీ కుటుంబానికి మరి ఇక్కడ మచ్చ తెచ్చే బదులు సపరేక ఇంట్లో కూర్చుంటే నిన్ను ప్రజలు ఎంతో కొంత నీకు గౌరవం ఇస్తారు. ఇంకా 4 రోజులు తిరిగితే షర్మిల కంటే అధ్వానం అవుతావు. ఇప్పటికే షర్మిల పరిస్థితి ఏమైందో ఏపీలో చూస్తా ఉన్నారు. నువ్వు మరో తెలంగాణ షర్మిలగా మారినావు. ఇంకా ప్రజలు నీ ఏదైతే నీ రాజకీయ పార్టీ ఒక్కసారి నీ పార్టీ బయటకు వస్తే రేపటి రోజున తెలుస్తుంది నీకు ఎంత ప్రజాబలం ఉన్నది. కేసీఆర్ బిడ్డగా నీకు ఎట్లుండేది, కేసీఆర్ నుంచి పక్కకు జరిగితే నీ విలువేంది అన్నది రేపటి రోజున తెలియబోతుంది. ఇది ఈ రోజు మార్నింగ్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.